వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కలిశారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పుష్ప శ్రీవాణి, మాజీ ఎంపీ వంగా గీత, మోపిదేవి వెంకటరమణతో పాటు పలువురు నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు, టీడీపీ నాయకుల దాడులు సహా పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయక్. చెప్పండి, గెలుపొందిన పార్టీ ఏ విధంగా ఉండాలో అలా లేని పరిస్థితి, విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీట్ అయిన లీడర్స్ కి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి? రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడుల మీద క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ కలిసిన తర్వాత పలువురు పార్టీ నేతలు వివరించడం జరిగింది. ఏ నియోజకవర్గంలో ఏ విధంగా దాడులు చేస్తున్నారో, అదేవిధంగా కష్ట సాధింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, దీంతో పాటు ఎన్నికల ఫలితాలు, అదేవిధంగా పలు అంశాల మీద మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ను పార్టీ నేతలు కలిసి వివరించడం జరిగింది. కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా పుష్ప శ్రీవాణితో పాటు మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధా తదితరులందరూ కలవడం జరిగింది. వీరందరితోటి కూడా నియోజకవర్గాల వారికి కూడా ఆయన చర్చించలేదు. గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలు సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి గోదావరి జిల్లాలో, అంటే ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో సైతం ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు కష్ట సాధింపు చర్యలకు, అదేవిధంగా దాడులకు పాల్పడుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండాలి. ఈ సమయంలో అందరూ కూడా సంయమనంగా ఉండి ఏ విధంగా పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తలు పూర్తిగా అండగా నిలబడాలన్నది ఆయన నాయకులకు సూచించడం జరిగింది. అదేవిధంగా ఓటమికి సంబంధించిన తర్వాత విశ్లేషణ చేసుకోవడం కానీ, అదేవిధంగా ఎన్నికల ఫలితాలు ఎందుకు ఈ విధంగా రావడం అనే దాని మీద కానీ మొత్తం పలు అంశాల మీద చర్చించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేస్తున్న దాడుల మీద గవర్నర్ కూడా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల వారీగా లీగల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో లీగల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలకు అండగా లీగల్ టీం పనిచేస్తుందని చెప్పడంతో పాటు నియోజకవర్గాల వారీగా కూడా పార్టీ నేతలతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే పార్టీ నేతలంతా కూడా అందుబాటులో ఉండి కార్యకర్తలకు భరోసా కల్పించడంతో పాటు మళ్లీ పార్టీకి ప్రభావితం తీసుకొచ్చే దిశగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలనేది నిర్ణయించడం. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలందరితో కూడా మాట్లాడి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది.